బెల్లంకొండ శ్రీనివాస్ గారి మీద ఒక కేసు అయితే ఫైల్ అయిందంట. అది ఏంటి అని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్, కేసు ఎందుకు బుక్ అయింది, జైలుకు వెళ్తారా లేదా అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దర్శన విజ్ఞాన్ గారు తెలుసుకుందాం. నమస్తే. ఏం జరిగింది అసలు? బెల్లంకొండ ఎప్పుడు పెద్దగా కాంట్రవర్సీలు ఇరుక్కోడు, బట్ కేసు ఫైల్ అయ్యేంత ఏం చేశాడు మనోడు? దీనికి ముందు లీడ్ దింపుల్ హైత్ నుంచి తీసుకుందాం. డింపుల్ హయాతి ఏది సీసీటీవీ ఫుటేజ్లో ఒకసారి రికార్డ్ అయింది, డిఎస్పీతో గొడవ పెట్టుకుంది. అదేంటంటే యాక్చువల్గా నువ్వు గవర్నమెంట్ అఫీషియల్వి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నావు, ఆ అపార్ట్మెంట్లో ఆ పిల్ల కూడా ఉంటుంది, నీ పార్కింగ్ పక్కన ఆ పిల్ల పార్కింగ్. కరెక్ట్. నువ్వేం చేసావు అంటే యాక్చువల్గా అపార్ట్మెంట్కి ఇట్లా సెల్లార్లోకి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళాలి వేరే కార్లు. రోడ్డు మీద దొరికే బండ కోన్లు ఉంటాయి చూడు, రోడ్ డివైడర్ కోన్లు, సిమెంట్, అవి తెచ్చి నీ కారు పార్కింగ్ చుట్టూ పెట్టుకున్నాడు కొంచెం ముందుకి. వీళ్ళ కార్లు ఏంటంటే ఇప్పుడు డౌన్కి జయ్యి అని వచ్చి అటు తిప్పుకోవాలి కదా, ఆ టైంలో నువ్వు అదే ఫ్లోలో వస్తే గర్రని గీరుకుంటాయి ఆ రాళ్ళు. అన్ప్లాన్డ్ కదా అవి, నీ సెల్లర్ వాజ్ ప్లాన్డ్, మధ్యలో వచ్చిన రాళ్ళు నీకు అన్ప్లాన్డ్. అవును. సో అట్లా గీరుకుంటాయి. సార్ ఏం చేసింది, అలా చేయకుండా కోన్స్ అడ్డు పెట్టింది. వీళ్ళ కోన్లు ఏవో పెడితే ఆ పిల్ల వచ్చి తన్నింది. కోన్స్ అంటే అవే మనకు రోడ్డు మధ్యలో ఉంటాయి, అది విఎల్సీ ప్లేయర్ లాగా ప్లాస్టిక్ మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా. ఏనబ్బా కోన్స్ అంటే అదే కదా, నో పార్కింగ్. ఇప్పుడు నాది కూడా నేను కొనుక్కొని పెట్టుకున్నా, అమెజాన్లో దొరుకుతాయి, టోపీ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అవి. అది పెట్టుకున్నాం అనుకో, ఒక చైన్ పెట్టి ఇంకోటి ఇక్కడ పెట్టుకోవడం అంటే ఇంప్రాపర్గా రోజు ఎవడు పడితే వాడు పెట్టుకుంటా ఉంటాడు, మనం అది పెట్టుకుంటే ఎవడు రాడు. సో నన్నేమో పోనీవు, అక్కడేమో కోన్ పెట్టావు ఏంటిదని చెప్పి ఆ పిల్ల ఒకసారి కోన్ని తంతే దాన్ని సీసీటీవీ రికార్డులో చేసి పార్కింగ్ మీద పెద్ద గొడవ, అసలు ఏంటేంటో అని చెప్పి ఈ కానిస్టేబుల్ చేత కేసు పెట్టించారు. ఓకే. అండ్ ఆ పిల్లని ఎలా హింస పెట్టారు అంటే, అసలు ఫస్ట్ మేడం మీద కేసు అయింది రండి అంటే ఎవడు పెట్టాడో కూడా చెప్పాలి పోలీసులు, మీ మీద వీళ్ళు కేసు పెట్టారు అని. అలా చెప్పకుండా పిలిచే హక్కు ఎవరికి లేదు యాక్చువల్గా చెప్పాలంటే. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరూ పోలీసులకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడే కూర్చొని ఉంటారు కింద చిన్న అది వేసుకొని. ఈ పిల్ల పట్టించుకునేది కాదు అసలు, ఏమంటే సినిమా వాళ్ళు అంట ఎవరితోనో ఉంటుందట అని చాలా ఇది చేసుకొని ఆ పిల్ల నెంబర్ని ఫోటో తీసి ప్రతి ఆ ఏరియాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పంపడం, వాళ్ళని చూసి ఈ కార్ రాగానే చలాన్లు వేసేయడం అనమాట. ఫాస్ట్ డ్రైవ్ అంటే అదేంటిది, వేగంగా నడుస్తున్నారు, ర్యాష్ డ్రైవ్, సిగ్నల్ జంప్ కాకుండా పద్ధతి ఉంటే ర్యాష్ డ్రైవింగ్. యాక్చువల్గా ఇక్కడ స్పీడ్ లిమిట్ 40, ఈ కారు 60లో వెళ్ళిపోయింది. ఇట్లా ఇంత చలన్లు పడేవి రోజుకి. కారు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిందా కనీసం 4 చలన్లు పడేవి. అలా వేధించిన తర్వాత ఆ పిల్ల ఒక్కసారి గట్టిగా అయ్యి అడిగితే ఆమె మీద కేసు పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కేసు పెడితే వాళ్ళకి హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది మన రాజ్యాంగాల్లో కర్మకి. సో ఇప్పుడు ఆ గవర్నమెంట్ అఫీషియల్ పెట్టిన కేసుకి హై ప్రయారిటీ. ఈ పిల్ల కూర్చుంది, లాయర్ అడ్వకేట్ కూడా బాగా తిరిగాడు. ఇక మనలాంటి వాళ్ళని తెలిసి మనం ఊరుకోం కదా, అన్ని ఛానల్స్లోనూ ఊకదంపుడు వేస్తే అప్పుడు ఎవరో పట్టించుకొని ఆ డీసీపీని ట్రాన్స్ఫర్ చేశాడు. లేడు ఇప్పుడు ఆ డీసీపీ. నవ్వు ఇక్కడ ఏం జరిగింది బెల్లంకొండ దగ్గర, చిన్న ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళాలి. యాక్చువల్గా రూల్ ప్రకారంగా సిగ్నల్ పడకపోతే 3 నిమిషాల్లో వెళ్తావు, సిగ్నల్ పడితే ఇంకొంచెం అటు ఇటు 10 నిమిషాలకి వెళ్తావు, పోనీ పావు గంట. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు కదా ఒక 1.5-2 years నుంచి ఉంది. ఎప్పుడు మన మనోజ్ పెళ్ళి ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి ఉంది. నేను జూబ్లీ చెక్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్ళకూడదు, ఫిలిం నగర్ వెళ్ళి మంచులక్ష్మి దగ్గర టర్న్ తీసుకొని మళ్ళీ జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళాలి. సరే పోయాము, బాగానే ఉంది, నా పని అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలి. నేను పంపను, నువ్వు మళ్ళీ ఇటు వచ్చి బాలయ్య గారి ఇంటి దగ్గరకు వచ్చావు, నందిగిరి దాటి లోపలికి వెళ్ళి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇదంతా వచ్చి మళ్ళీ అటు వెళ్ళాలి. ట్రాఫిక్ ఉంటే నీ కర్మ 45 minutes పడుతుంది, ట్రాఫిక్ లేకపోయినా సరే ఎంత కాదని కూడా 1/2 hour పడుతుంది. ఓకే, ఇది సంగతి. సార్ ఇవంటే ఆల్రెడీ వీఆర్ ప్రిపేర్డ్ కాబట్టి ఓకే. నా వాట్ హ్యాపెండ్, జర్నలిస్ట్ కాలనీలో నేను రోజు తిరుగుతా కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు నా కారు కూడా 4-5 సార్లు ఇబ్బంది అయ్యింది. అక్కడ మన 3-4 ఛానల్స్ ఉన్నాయి. ఇటు 1 way ఇప్పుడు ఉంటుంది, సాయంత్రం ఆ 1 way అటు అవుతుంది. అక్కడ రాస్తాడులే కాదన్ను, పగలైతే ఈ టైం వరకే ఇది ఓపెన్, తర్వాత క్లోజ్, నువ్వు అటు పో. కొన్నిసార్లు అక్కడ యూటర్న్ వస్తారు, కొన్నిసార్లు ఇక్కడ యూటర్న్ ఇస్తారు, కొన్నిసార్లు అది క్లోజ్ ఉంటుంది, కొన్నిసార్లు తెరిచి ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పండి, శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ మీద పెట్రోల్ బంక్ ఎదురుగా
అవి అప్పుడప్పుడు మూస్తాడు, అప్పుడప్పుడు తెరుస్తాడు. ఎప్పుడు మూస్తాడో ఎప్పుడు తెరుస్తాడో క్లారిటీ లేదు. మీ ఛానల్కి వచ్చే దారిలో కూడా కొన్ని ఎదురయ్యాయి సందర్భాలు. సమ్ టైమ్స్ అంటే దే ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ అంటే మేనేజ్డ్, పర్మనెంట్ సెటప్ కాదు, టెంపరీ సెటప్లు బోల్డ్ ఉన్నాయి. ఇంతకు ఇక్కడ ల్యాంకో దగ్గర కూడా ఒకప్పుడు అవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి ముందుకెళ్ళి అది యూటర్న్ తీసుకుని అటు వెళ్తున్నారు. అండ్ రాయదుర్గం దగ్గర కూడా ఆ బారికేడ్స్ ఉంటాయి, నువ్వు ఇదంతా తిప్పుకొని వెళ్ళాలి, ఇట్లా వెళ్తా అంటే కుదరదు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. రెగ్యులర్ సెటప్స్ అందరికీ తెలుసు, అప్పటికప్పుడు పెట్టే బారికేడ్స్ జనాలకు తెలియదు. పోనీ పొరపాటున వచ్చినా రావద్దు అని ఎవరైనా చెబితే ఓకే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాం. నవ్వు బెల్లంకొండ శ్రీనివాస్ ఇష్యూ. ఆ పిల్లోడిది ఏం చేశాడు, షూటింగ్ అయిపోయింది, మొన్న వనభోజనాలు పెట్టుకున్నారు మనోజ్ వాళ్ళది, లంచ్ అక్కడ అయిపోయింది, ఇంకా తర్వాత ఏం లేదు, ఫ్రీ అయ్యాడు, చాలా రోజులకి ఫ్రీ అయ్యాడు. సరే సరదాగా బయటికి వెళ్దామని కార్ తీసాడు ఆఫ్టర్ లాంగ్ టైం. తీసి ఇట్లా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. నో ఇటు వెళ్ళొద్దు మీరు రాంగ్ రూట్ అనగానే ఓకే తిప్పుకొని ఇటు తిప్పుకొని రావాలి. పోనీ వేగనారో I-10లో అంటే ఈయన తిప్పుకొని వచ్చేస్తారు, అవునా? ఈయనదేమో పడవంత కారు BYD పెద్దది, ఈ నుంచి ఆడదాకా ఉంది. అది కొంచెం వెనక్కి వచ్చి ఆ మూతి ఆ తోక సెట్ అయ్యి మళ్ళీ ఇటు తిరగడానికి కనీసం ఒక 5 నిమిషాలు పడుద్దిగా అట్లీస్ట్. వెనక్కో ముందుకో గట్టిగా తిప్పలేము, బండకి గిన్నెకి రాకించుకుంటూ కొత్తది, ఇంకా నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా రాలా. జాగ్రత్తగా తీస్తున్నాడు. ఈలోపు సంఘ సంస్కర్తలు వస్తారు, హారన్ కొట్టేవాళ్ళు. ఏం చేస్తున్నావు, నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇక్కడ నుంచి అని. వెంటనే ఒకడో చావుతాడు, మీ తిప్పుతావా లేదా నేను వెళ్ళాలి అర్జెంటుగా. ఉంటారు కొంతమంది. అంటే కాదు అది ఎలా ఉంటుందంటే అర్జెంట్ గా వెళ్ళి పాకిస్తాన్ ఇంటి యుద్ధం ఆపాలనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు తిప్పుతున్నాడు ఎవడో ఇక్కడ తిప్పేది అసలు తిప్పు ఏం చేస్తావు, తిప్పడం కూడా రావట్లేదు వీడికి, చేతన అవ్వట్లేదు, వాడు ఉంటుంది అది. ఇలా తిప్పి చెప్పేసరికి వీడి వెనకాల సంఘ సంస్కృతులు ఇంకో 10 మంది. అవును, 5 నిమిషాల గ్యాప్ లో మొత్తం 17. పైగా బెల్లంకొండ శ్రీనివాస్ తెలియగానే ఉండదు కొంచెం, వాళ్ళందరూ హారన్లు కొట్టుకుంటా ఏం చూస్తున్నావు ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటారు, అందరు హై అఫీషియల్సే. ఈయన ఏం చేస్తారు, అయ్యో అంతమంది సార్లు తిడుతున్నారంటే ఏదైనా తర్వాత అని ఈయన మీద ఏదో అంటాడు. అయినా కూడా తను ఏమీ అల్ల, తీస్తున్నా సార్ వెళ్తున్నా అన్నాడు, అంతే వెళ్ళిపోయాడు. అది బెల్లంకొండ శ్రీనివాస్ అనే విషయం తెలిసి షూట్ అయింది. ఇప్పుడు చూడు జూబ్లీ హిల్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ రచ రాంగ్ రూట్లో వెళ్ళి కానిస్టేబుల్ వేధించి కానిస్టేబుల్ ఐ విల్ నరుకుడు యూ అన్నాడు, లేదా కార్తో గుద్దేసి ఈ కానిస్టేబుల్ చేత అక్కడ కేసు పెట్టేసి ఇది హై ప్రొఫైల్ కేసు అని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేసి ఆ కార్ని సీజ్ చేసి ఇంత రచ్చ చేశారు. అంటే దీని వెనక ఏదో స్ట్రాటజీ ఉన్నట్టు అనుకోవచ్చు. స్ట్రాటజీ అంటూ ఏమీ లేదు, అది ఏంటో నాకు ఇప్పటికీ. ఇప్పుడు దీన్ని ఎట్లా మాట్లాడినా మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి సర్కార్కి టాలీవుడ్ అంటే పడదు, అక్కడ అంటిస్తారు తీసుకెళ్ళి. నో అది కాదు, బట్ ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ లేదా సంథింగ్ వాజ్ హ్యాపెండ్ అక్కడ. ఏం అవ్వాల. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అందరు కూడా బెల్లంకొండ పాపం పిల్లడు తప్పే ఉంది అని అన్నారు. ఈ కానిస్టేబుల్ ఇగో హట్టదు, అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్లే ఇబ్బంది పెడుతున్నారు జనాల్ని, వీళ్ళు మాత్రం బాగానే నడుపుతున్నారు అనే టాక్ బయటకు వస్తుంది. వాడిని శిక్షించారనుకో అంతటితో అయిపోతుంది. డింపుల్ హైత్ కేసు కూడా అలాగే అయింది. ఇప్పుడు ఇది అన్నాను కదా అని చెప్పి రేపు నాకరికి ఏవైతే నాకు తెలియదు, చెప్పకుండా ఉండలేం, మాట్లాడకుండా ఉండలేం. బట్ ఆ పిల్లోడు తప్పు అయితే లేదు. ఈ తప్పు లేనప్పుడు అయితే ఖరాఖండిగా చెప్తాను నేనే కాదు, ఆ వీడియో చూసిన ఎవడైనా చెప్తాడు. అండ్ నెక్స్ట్ అక్కడ జరిగింది ఏంటంటే వన్ వే ఓ రోజు ఉంటుంది, ఓ రోజు తీస్తున్నారు, ఓ రోజు అట్టు అంటున్నారు, ఓ రోజు ఇటు అంటున్నారు. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు దగ్గర కూడా అవన్నీ టెంపరీగా సిచ్యువేషన్స్, ఒక్కొక్కసారి అటే వెళ్ళిపోంటారు. అవును, పెద్దమూడు రిలేటెడ్ దగ్గర కొన్ని అసలు ఎటు పోలేదు అర్థం. ఒకసారి నేనే పడ్డా, ఒకసారి రోజు వచ్చే లైన్లో వస్తే ఇటు కాదు అటు పో అని ఉంటారు. అవును అది టెంపరీగా పెడుతున్నారు. పాపం ఈ పిల్లోడు మొన్నటి దాకా షూటింగ్లు చేసి ఇంకా తిరగల. ఆయన అదే వారం క్రితం తిరిగినప్పుడు అది ఓపెనే, ఈరోజు అది క్లోజ్ అయింది. తనకు తెలియదు, అప్పటికీ క్లోజ్ అయితే అయిందిలే అని చెప్పి బారికేడ్లు తన్నుకుంటూ పోలేదు కదా. అప్పుడు నువ్వు చెప్పు తప్పని, ఓకే నేను తీస్తున్నా, నువ్వు తీసే లోపు ఏమైంది, 20 కార్లు జమ అయ్యి వాళ్ళందరూ హారన్లు కొట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ వాట్ యు ఆర్ సీయింగ్ అని చెప్పి ఈయన దానికి హర్ట్ అయ్యి, సార్ మీ వల్ల నన్ను 20 మంది మాటలు పడుతున్నారు, ఎట్లా కనిపిస్తున్నా మీకు అని చెప్పేసి నన్ను అరిచి ఆయన ఏమీ అనలే, సైలెంట్గా తీసాడు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ టాపిక్ రాగానే అందరూ అన్ని ఛానల్స్లో రాగానే
వెంటనే పరుగున అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సినిమా వాళ్ళకి ఒక ఇది, సామాన్యుడికి అయితే ఒక ఇది అనే ఇంకో సంఘం వస్తుంది. ఏమి చేయకపోతే ఏదన్నా చేస్తేనేమో రేవంత్ రెడ్డి సర్కార్కి సినిమా వాళ్ళంటే అంతే, అసలు ముందు నుంచే చూస్తున్నామని ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు పోనీ బెల్లంకొండకి ఆన్లైన్లో సపోర్ట్ పెరిగితే అసలు ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద మైనస్ వస్తుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే అంత చులకనైపోయింది అంటారా?